ఒకటవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం చూసుకుందామండి. ఇక్కడ దావీదు దేవునికి మందిరం కట్టడానికి ఇశ్రాయేలీయులందరూ కూడా వారి యొక్క హృదయపూర్వకంగా దేవునికి బంగారమును, రత్నాలను, వెండిని, ఇత్తడిని అనేకంగా కూడి సమాజంగా కూడి దేవునికి కానుకగా మందిరం కట్టడానికి అర్పించినప్పుడు దావీదు ఎంతో సంతోషంగా దేవుని ఈ విధంగా వారందరూ తెచ్చి ఇవ్వడాన్ని చూసి సంతోషంగా ఉండి దేవుని ఈ విధంగా కనపరుస్తూ ఉంటాడనమాట. ఇక్కడ చూసుకుంటారే రాజైన దావీదుని కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లా స్తోత్రములు చెల్లించెను. సో ఈ విధంగా మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, హెచ్చించువాడవను, అందరికీ బలము ఇచ్చువాడవను నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఇంకా వర్ణించారు. కానీ ఈ యొక్క 3 వచనాలైతే ఎంతగా అందంగా ఉన్నాయంటే దావీదు దేవుని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అనేది నాకు ఇక్కడ అనిపించింది. చూడండి, భూమి ఆకాశంలో ఉన్న సమస్తము కూడా ఆయన వశమై ఉన్నదంట. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నది. ఏ ఏమైతే నరుడికి అసాధ్యమో ఈ భూమి మీద ఏదైతే ఇష్టపడతారో జనులు, అంటే ఎవరికైనా నాకు బలము కావాలి, పరాక్రమం గొప్పగా ఉండాలని ఆశపడతాడు, అవన్నీ కూడా దేవుని దగ్గర నుండే వచ్చినవి. యెహోవా, రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నాం. ఇక్కడ చూసుకొని ఉంటే దేవుని రాజ్యం అనేది పరలోకమందు ఏ విధంగా స్థిరపడి ఉన్నదో భూమి మీద కూడా ఆయన రాజ్యము మన ద్వారా స్థిరపడాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు. ఒక మనిషికి ఐశ్వర్యం అంటే డబ్బు, ఘనత, ప్రభావం ఎవరి వలన వస్తుందంటే దేవుని మూలంగానే వస్తుంది. ఆయనే సమస్తమును కలిగి మనకి పరిపాలిస్తూ ఉన్నాడు. బలమును, పరాక్రమమును ఆ కాలంలో చూసుకుంటే యుద్ధంలో జయించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి బలము, పరాక్రమము దావీదికి దేవుడిచ్చిన దానమని ప్రార్థిస్తున్నాడు. హెచ్చించువాడవను, అందరికీ బలమిచ్చువాడవను నీవే. అయితే దావీదు మొదటగా చూసుకుంటే ఆయన గొర్రెల కాపరిగా ఉండేవాడు. ఆ స్థాయి నుండి రాజు స్థాయిగా హెచ్చించాడని దేవుడు తన హృదయపూర్వకంగా ఈ మాటని పలుకుచున్నాడు. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. ఆయన నామము ఏంటంటే ప్రభావం, మహిమ, ప్రభావము, స్తుతి, ఘనత కలిగిన ఆయన నామము. ఆయనకు మాత్రమే యొక్క మహిమకు అర్హుడు మాత్రం ఆయనే. సో ఇంగ్లీష్లో చూసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ క్రానికల్స్ 10-13. First Chronicles 29, 10-13. David praises God. There in front of the whole assembly, King David praised the Lord. He said, Lord God of our ancestor Jacob, may you be praised forever and ever. యాకోబు దగ్గర నుండి అబ్రహాం మొదలుకొని వస్తున్న పితరుల దేవుడైన యెహోవా, నువ్వు ఎప్పుడు స్తుతింపబడును గాక. యు ఆర్ గ్రేట్ అండ్ పవర్ఫుల్, గ్లోరియస్, స్ప్లెండెడ్ అండ్ మెజెస్టిక్. ఎవ్రీథింగ్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ ఈజ్ యువర్స్. భూమి మీదను పరలోకం మీదను ఆయన బలమును, పరాక్రమమును, మహిమను కూడా ధరించుకొని ఉన్నాడని ఇక్కడ చెప్తున్నారు. అండ్ యు ఆర్ కింగ్, నీవు రాజువు, సుప్రీం రూలర్ ఓవర్ ఆల్ రిచెస్ అండ్ వెల్త్ కమ్ ఫ్రమ్ యూ. ఎక్కడైతే ధనము కానీ,
అట్లాగే ఆరోగ్యము, సంపద ప్రతీది గూడా ఆయన దగ్గర నుండే వస్తదంట మనకి. యూ రూల్ ఎవ్రీథింగ్ బై యువర్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. అండ్ యు ఆర్ ఏబుల్ టు మేక్ ఎనీవన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. ఆయన చేతిలోనే ఉంది ఒక మనిషిని హెచ్చించడం అనేది. నౌ అవర్ గాడ్ వి గివ్ యూ థ్యాంక్స్ అండ్ వి ప్రైజ్ యువర్ గ్లోరియస్ నేమ్. ఆమేన్. చూసారా? ఆయన చేతిలో మనం హెచ్చింపబడమన్నది ఉన్నది. మనకు ధనమును గాని, ఘనత గాని ఏ మాత్రమును గూడా ఎక్కడి నుండంటే ఆయన దగ్గర నుండే వస్తదంట. సో, మనం ఆయన సన్నిధికి చేరినప్పుడు కొన్నిసార్లు మన బాధలన్నీ పక్కన బెట్టి, ఆయన మనకిచ్చిన వాటిని బట్టి మనం స్తుతించాలి. అలా స్తుతించినప్పుడు మనకింకా పోయినవి గూడా రెండంతలుగా దేవుడు తిరిగిస్తాడని మాటిస్తున్నాడు. ఆమేన్.